ఎమ్మెల్సీ కవిత గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పాలి. అయితే ఏమంటున్నారు అంటే, హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏవైతే అక్రమంగా డబ్బులు సంపాదించారో ఆ డబ్బులతో 2018 ఎలక్షన్లో దాదాపు 20 నుంచి 25 ఎమ్మెల్యేలకి ఫండింగ్ చేశారు. మరి ఈ ఫండింగ్ ఎందుకు చేశారంటే, ఏదైనా సరే పార్టీలో కొంచెం అటు ఇటు జరిగిందంటే ఆ 20-25 ఎమ్మెల్యేలు అందరూ కూడా తన వెనకమాల వస్తారని చెప్పేసి ఆయన ఫండింగ్ చేశారు. అది మాత్రమే కాదు, మరి మా పార్టీలో కేటీఆర్ గారిని ఓడించాలని చెప్పేసి 2009 ఎలక్షన్లో సిరిసిల్లకి ఏకంగా 60 లక్షల రూపాయలు డబ్బులు పంపించారు. మరి ఈ విధంగా కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులన్నిటితో ఆయన కొన్ని మా పార్టీలో కుట్రలు చేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు మరి కవిత గారు ఇంకో విషయం తీసుకొస్తుంది ఏంటంటే, మరి మా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, అదేవిధంగా నన్ను, మా ముగ్గురు కూడా ఓడించాలనే ఉద్దేశంతోనే ఆయన కుట్రలు పన్నారని చెప్పేసి మరి కవిత గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా మీరు విన్నారు కదా ఇదంతా. మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.